శ్రీమాత్రే నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 కన్యా రాశి ఫలితాలు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. కన్యా రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2, ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాల వారు, హస్త 1, 2, 3, 4 పాదాల వారు, చిత్త 1, 2, 3, 4 పాదాల వారు కన్యా రాశికి చెంది ఉంటారు. 2024 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో 6వ ఇంట్లోను, రాహువు మీనరాశిలో 7వ ఇంట్లోను, కేతువు కన్యా రాశిలో 1వ ఇంట్లోను సంచరిస్తారు. మే 1 వరకు గురువు మేషరాశిలో 8వ ఇంట్లో సంచరిస్తారు. ఆ తర్వాత వృషభ రాశిలో 9వ ఇంట్లో సంచరిస్తారు. కన్యా రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి 4 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన 8 నెలలు అత్యంత అనుకూలంగా ఉండటం వలన గత సంవత్సర కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మే 1 వరకు గురుగోచారం 8వ ఇంట్లో ఉండటం, 8వ ఇంటిపై 12వ ఇంటిపై శని దృష్టి ఉండటం వలన ఈ సమయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. గతంలో పొదుపు చేసిన డబ్బులు కూడా ఈ సమయంలో ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు ఉంటాయి. కుటుంబ అవసరాల నిమిత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధ కారణంగా, విలాసాల కారణంగా ఈ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి గురుగోచారం అనుకూలంగా ఉండటం వలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది. ఖర్చులు తగ్గటం, ఆదాయం పెరగటంతో ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాకుండా వృత్తి ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ ఆదాయం పెరగటంతో తిరిగి పొదుపు చేయటం సాధ్యమవుతుంది. ఈ సమయంలో స్థిరాస్తుల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తి అమ్మకాల కారణంగా, వాటిని అద్దెకు ఇవ్వటం కారణంగా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఇల్లు కానీ, వాహనం కానీ కొనుగోలు చేస్తారు. సంవత్సరం అంతా శని గోచారం 6వ ఇంట్లో ఉండటం వల్ల మొదటి 4 నెలలు గురుగోచారం అనుకూలంగా లేని సమయంలో శని కారణంగా కూడా ఖర్చులు పెరిగినప్పటికీ గురుగోచారం అనుకూలంగా మారడంతో శని ఇచ్చే శుభ ఫలితాల ప్రభావం కూడా కనిపిస్తుంది. 6వ ఇంట్లో శని గోచారం కారణంగా ఉద్యోగంలో రావలసిన బకాయిలు తిరిగి రావటం కానీ, కోర్టు కేసులు, ఆస్తి తగాదాల్లో విజయం సాధించడం ద్వారా కానీ ఈ సమయంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక ప్రయాణాల విషయంలో కూడా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ధనకారకుడైన గురువు భాగ్యస్థానంలో సంచరించడం వలన ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కాకపోతే సంవత్సరం అంతా రాహు గోచారం 7వ ఇంట్లో ఉండటం, శని దృష్టి 8వ, 12వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో శ్రమ కారణంగా వచ్చే డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. కన్యా రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం అంతా 7వ ఇంట్లో రాహు గోచారం ఉండటమే కాకుండా 1 వరకు గురు గోచారం 8వ ఇంట్లో అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గురుగోచారం, రాహుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మే 1 లోపు వ్యాపారంలో కొన్ని చిక్కులు, ముఖ్యంగా భాగస్వాములతో కొన్ని న్యాయపరమైనవి కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటి కారణంగా డబ్బు ఖర్చు అవటం, వ్యాపార పరంగా కొంత చెడు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల కానీ, లేదా ఇతరుల ప్రోత్సాహంతో కానీ, అత్యాశకు పోయి చేసే పనుల వల్ల కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు వీలైనంత వరకు నిజాయితీగా ఉండటం, ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా ఉండటం, స్వశక్తిపై నమ్మకంతో ఉండటం వల్ల ఈ సమయంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి ఎటువంటి నష్టం లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి గురుగోచారం 9వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ వ్యాపారాభివృద్ధి చెందుతుంది. గతంలో ఏర్పడిన న్యాయపరమైన చిక్కులు కానీ, లేదా వ్యాపారపరమైన చిక్కులు కానీ ఈ సమయంలో తొలగిపోతాయి. మీ వ్యాపారం బాగా నడుస్తుంది. మీకు వచ్చిన చెడ్డ పేరు కానీ, అపవాదు కానీ తొలగిపోతాయి. ముఖ్యంగా పెద్దవారి లేదా న్యాయ నిపుణుల సహకారంతో ఈ సమస్యల నుంచి బయటపడతారు. గురు దృష్టి 1వ ఇంటిపై, 5వ ఇంటిపై, 3వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు, పెట్టే పెట్టుబడులు మీ వ్యాపారంలో అభివృద్ధికి సహకరిస్తాయి. గతంలో సమస్యల కారణంగా విడిపోయిన వ్యాపార భాగస్వాములు తిరిగి రావటం కానీ, కొత్తగా వ్యాపార భాగస్వాములు రావటం కానీ జరుగుతుంది.
దీని కారణంగా మీరు వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకుపోవటానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మీరు వ్యాపారపరమైన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవటం వలన మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు మీ శ్రేయోభిలాషుల లేదా అనుభవజ్ఞులైన సలహా తీసుకొని ముందడుగు వేయటం మంచిది. కన్యా రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురు గోచారం, సంవత్సరం అంతా రాహువు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన సంవత్సరంలో మొదటి 4 నెలలు ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా మీ సహోద్యోగులతో సరైన అవగాహన లేకపోవటం, చీటికి మాటికి వారితో గొడవలు రావటం వలన ఈ సమయంలో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పనిచేసే చోట ఎవరి సహకారం లేకపోవటం, చేస్తానని ఒప్పుకున్న పనులు సమయానికి చేయలేకపోవటం వలన పై అధికారులతో అవమానాలు ఎదురవటం జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు గొప్పలకు పోయి మీ శక్తికి, సామర్థ్యానికి మించిన పనులు చేయటానికి ప్రయత్నించటం మంచిది కాదు. మే 1 నుంచి గురుగోచారం 9వ ఇంట్లో అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు పదోన్నతితో వేరే ప్రదేశమునకు మారటం వల్ల కానీ, మీకు ఇబ్బంది పెడుతున్న వారు మీ నుంచి దూరంగా వెళ్ళిపోవటం వల్ల కానీ, వృత్తిలో గత కొద్ది కాలంగా ఉన్న సమస్యలు తగ్గుముఖం పడటం ప్రారంభమవుతుంది. మీ ఆలోచనలు కానీ, మీరు చేసే పనులు కానీ విజయాలను ఇచ్చే విధంగా ఉండటం వలన మీ పై అధికారులు మెప్పు పొందటమే కాకుండా ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా కూడా ఈ సమయంలో అనుకూలిస్తుంది. విదేశీ యానం విషయంలో గత సంవత్సర కాలంగా ఏర్పడిన ఆటంకాలు కానీ, సమస్యలు కానీ తొలగిపోవడంతో మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కూడా తమ తప్పు తెలుసుకుని మీకు సాయం అందిస్తారు. ఉద్యోగంలో మార్పు కావాలనుకున్న వారు కానీ, కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు కానీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలని పొందుతారు. గురుదృష్టి 5వ ఇంటిపై ఉండటం వలన మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన పనుల కారణంగా ప్రభుత్వ గుర్తింపు కానీ, ప్రజల మన్ననలు కానీ పొందుతారు. కన్యా రాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 4 నెలలు రాహు గోచారంతో పాటుగా గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఆరోగ్య సమస్యల కారణంగా కానీ, భార్యాభర్తల మధ్య మనస్పర్ధల వల్ల కానీ, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో సరైన అవగాహన లేకపోవటం వల్ల కానీ ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. అంతేకాకుండా మీ కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం ఎక్కువ అవటం వల్ల వారి ప్రలోభాలకు కానీ, లేదా చెడు మాటలు విని కానీ మీ కుటుంబ సభ్యులు లొంగిపోవటం వల్ల కానీ ఇంటిలో అనవసరమైన సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం కూడా బాగుండకపోవటం, లేదా జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుండకపోవటం వలన మీరు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి లేని జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో కానీ శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ మీలో ధైర్యం కానీ, ఉత్సాహం కానీ తగ్గకుండా సమస్యలను ఎదుర్కొంటారు. 7వ ఇంట్లో రాహు గోచారం భార్యాభర్తల మధ్యన అవగాహన లోపించేలా చేస్తుంది. ఒకరు చెప్పింది ఒకరు అర్థం చేసుకోకపోవటం, అలాగే ఒకరిపైన ఒకరు పై చేయి సాధించాలనే ప్రయత్నం చేయటం వలన మిగతా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 1వ ఇంటిలో కేతు గోచారం కారణంగా మీరు అప్పుడప్పుడు ఒంటరిని అయ్యాను అనే బాధకు లోనయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదని, మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆలోచనలు మీలో ఎక్కువ అవుతాయి. అలాంటి సందర్భాల్లో మీరు దైవ దర్శనం చేసుకోవటం కానీ, లేదా ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేసుకోవటం కానీ మంచిది. దీనివలన మీలో ఉన్న మానసిక భయాలు తగ్గుతాయి. మే 1 నుంచి గురుగోచారం 9వ ఇంట్లో ఉండటం వలన కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా మీకున్న సమస్యలు తగ్గటం ప్రారంభమవుతుంది. గురుదృష్టి 1వ ఇంటిపై, 3వ ఇంటిపై, 5వ ఇంటిపై ఉండటం వలన మీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం, మానసికంగా మీలో ఉన్న అనుమానాలు, అలజడులు తొలగిపోవటం వలన మానసికంగా బలంగా తయారవుతారు. తద్వారా కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. గురుదృష్టి 3వ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టువుల సహాయ సహకారాలు మీకు అందటమే కాకుండా ఈ సమయంలో వారు కూడా అభివృద్ధి చెందుతారు.
మీ పిల్లలు వారి రంగాల్లో విజయాలు సాధిస్తారు. ఒకవేళ మీరు అవివాహితులైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీకు వివాహం అయ్యే యోగం ఉంటుంది. అలాగే మీరు వివాహం అయ్యిండి సంతానం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే సంతాన యోగ్యత కలిగే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం అంతా కేతు గోచారం 1వ ఇంట్లో ఉంటుంది. కాబట్టి కేతు అనవసరమైన అనుమానాలను, భయాలను ఇచ్చే గ్రహం కాబట్టి మీలో అలాంటి భయాలు, అనుమానాలు కలిగి ఉన్నప్పుడు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. వాటికి లొంగి మీ కుటుంబ సభ్యులను సమస్యల పాలు చేయకండి. ఈ సమయంలో వచ్చే భయాలు ఏవి నిజ జీవితంలో జరగవు. కాబట్టి వాటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కన్యా రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మొదటి 4 నెలలు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురుగోచారం 8వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో ఆరోగ్యంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. కాలేయము, వెన్నుముక, ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసికంగా ఎక్కువగా ఆందోళనకు గురవ్వడం, ప్రతి చిన్న సమస్యకు పెద్దదిగా ఊహించుకొని భయపడటం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఉదరానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త తీసుకోవటం మంచిది. మే 1 నుంచి గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటమే కాకుండా మానసికంగా కూడా మీరు దృఢంగా మారతారు. 1వ ఇంటిపై 5వ ఇంటిపై గురుగోచారం ఉండటం వలన చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. 6వ ఇంట్లో శని గోచారం కూడా మీ ఆరోగ్యం మెరుగుపడటానికి సహకరిస్తుంది. సరైన వైద్యం కానీ, మందులు కానీ అందటం వలన మీ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కన్యా రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ఆరంభంలో చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈ సంవత్సరం మే 1 వరకు గురుగోచారం 8వ ఇంట్లో ఉండటం వలన చదువు విషయంలో కొంత నిర్లక్ష్య ధోరణి అలవడుతుంది. అంతేకాకుండా పరీక్షల్లో ఉత్తీర్ణత అవ్వటానికి సులువైన మార్గాలను వెతికే ప్రయత్నం చేస్తారు. దాని కారణంగా సమయం వ్యర్థమవుతుంది. అంతేకాకుండా నిర్లక్ష్య ధోరణి కారణంగా గురువులు కానీ, పెద్దవారు కానీ చెప్పిన మాటలను, సలహాలను పట్టించుకోరు. దాని కారణంగా మీకు వచ్చే అవకాశాలు పోగొట్టుకుంటారు. అయితే ఈ సంవత్సరం అంతా శని గోచారం 6వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమయానికి తమ తప్పు తెలుసుకొని శ్రమించి చదవటం వలన చదువులో, పరీక్షల్లో అనుకూల ఫలితాన్ని పొందుతారు. మే 1 నుంచి గురుగోచారం అనుకూలంగా ఉండటంతో చదువు విషయంలో గతంలో ఉన్న బద్ధకం కానీ, నిర్లక్ష్య ధోరణి కానీ తగ్గుతుంది. చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన తక్కువ అవుతుంది. వారి పట్టుదల పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వటానికి, తమ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. గురువు 9వ ఇంట్లో సంచరించే సమయంలో అత్యున్నత స్థాయిలో విద్యా అవకాశాలు ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు తమ అనుకున్న లక్ష్యాలని చేరుకోవటానికి తగినంత కృషి చేస్తారు. గురు అనుగ్రహం కారణంగా వారి దేశంలో కానీ, విదేశాల్లో కానీ అత్యున్నత స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు. దీని కారణంగా వారి భవిష్యత్తు మరింత మెరుగుపడుతుంది. ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే వరకు గురుగోచారం బాగోలేనప్పటికీ ఉద్యోగకారకుడైన శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మే 1 నుంచి గురుగోచారం కూడా బాగుపడటంతో వారి ప్రయత్నాలు ఫలించి వారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. కన్యా రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మే 1 వరకు గురుగోచారం, సంవత్సరం అంతా రాహుకేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ గ్రహాలకు పరిహార ప్రక్రియలు ఆచరించడం మంచిది. ఇవి ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. మే 1 వరకు 8వ ఇంట్లో గురువు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురుస్తోత్ర పారాయణం చేయటం కానీ, గురుమంత్ర జపం చేయటం కానీ మంచిది. దీని వలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు స్తోత్ర పారాయణం చేయటం లేదా కేతు మంత్ర జపం చేయటం కానీ మంచిది. సర్వేజన సుఖినో భవంతు.